కొత్త బిజినెస్ కోసం ఆలోచిస్తున్నారా? ఈజ్ ఆన్ డిస్ట్రిబ్యూషన్ కోసం కాల్ చేయండి 9154729854. స్వామీజీ, ఇప్పుడు ఈ పుట్టుక మరణం రెండు కూడా భగవంతుడి సృష్టి. ఆయన సృష్టించిన ఈ సృష్టినే మనిషి పుట్టినా సరే, చనిపోయినా సరే కొన్ని రోజుల పాటు అది మైల అని చెప్పి మనం ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి. ఇవన్నీ ఎందుకంటారు? అసలు మనిషి చనిపోయిన వెంటనే తల దగ్గర దీపం పెట్టమంట. వాడు చచ్చిన తర్వాత వాడి పేరు పెట్టి పిలవరు. బాడీని తీసుకుపోతాం తొందరగా. అవును. ఎత్తేయండి ఎత్తేయండి సాయంత్రం అవుతాను. ఒక ఇంట్లో శవం ఉంటే పాతకాలంలో ఆ ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు, ఊర్లోనూ వెలిగేది కాదు. బొట్టు విషయానికొస్తే ఈ మైలులో ఉండి పితృ కార్యక్రమాలు ఏదైతే 10, 11 రోజుల్లో ఉంటాయో ఇవన్నీ అయిపోయేదాకా ఆ ఇంట్లో వాళ్ళు గానీ, వారికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా బొట్టు అనేది అసలు పెట్టుకోరు. ఎందుకని అలా? పెళ్ళి అయితే వాడు కట్టేది కాలుకు మెట్టలు తొడుగుతాడు, మెళ్ళో ఒక తాడేస్తాడు. ఈ మధ్యలో వీళ్ళు కొన్ని కల్పించుకొని హ్మ్. వీళ్ళు డబ్బులు గుంజేదానికి హ్మ్. నువ్వు ఆ తప్పు చేసినావు, బొట్టు పెట్టేసుకున్నావు. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇప్పుడొచ్చిన ప్రళయాలు ఇవన్నీ వచ్చిన తర్వాత 2025లో ఈ చేతబడులు ఇలాంటివి చిల్లంగి, బాణమతి ఇలాంటి యొక్క ప్రయోగాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తోంది రాబోయే ఉగాది తర్వాత వచ్చే సంవత్సరంలో అని చెప్పి అనడం జరిగింది. నిజంగా అలాంటివి వచ్చే అవకాశం ఉందంటారా స్వామీజీ? మీ తెలంగాణ ఏరియాలో అయితే ఈ విద్య లేని చోట, వెనకబడిన చోట ఈ ఆదివాసీలు వాళ్ళు ఆ పలానా కాయలు వాడు వెళ్ళే దారిలో వేస్తే ఇదైపోతుంది, అవి 100 to 100% ఒకవేళ నిజంగా అలా ఎవరైనా చేస్తున్నారు అని అన్నా కూడా, అంటే నా మీద ప్రయోగిస్తున్నారు అంటే నాకు పని చేయకుండా ఉండాలి అని అంటే ఒక దారమో ఏదో ఆయన కాళ్ళ దగ్గర పెట్టి అది కంకణం లాగా ధారణ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ షీల్డ్ టు యూ. నిజంగా అంత పవర్ ఉంటుందా స్వామీజీ దానికి? నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ సంత్ సదానందగిరి 109 బాబా. ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం స్వామీజీ. హరి ఓం, మంగళం. స్వామీజీ, భగవంతుణ్ణి ఆరాధించటమే మనశ్శాంతి కోసం అని చెప్పి కొంతమంది అంటుంటారు. కొంతమంది ఏమో కోరికలు తీరడం కోసమే ఆరాధిస్తుంటారు. కానీ భగవంతుని నమ్ముకుంటే ఖచ్చితంగా మీకు మనశ్శాంతి అనేది లభిస్తుంది. మీరు అనుకున్నవి కోరికల రూపంలో మీరు కోరుకోకపోయినా భగవంతుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు అని చెప్పి కొంతమంది చెప్తుంటారు. నిజంగా భగవంతుని నమ్మితే మనశ్శాంతి అనేది లభిస్తుందా? నమ్మితే నమ్మకపోవడం అనే ప్రశ్న లేదు. మొదలు పెట్టే ముందర ప్రార్థనతో మొదలు పెడతాం. యస్యాద్విరద వక్రాద్యాః పారిషద్యాః పరస్యతతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వశ్రేణం తమాశ్రే శరదిందు వికాసమందహాసం స్ఫురదింది వరలోచనాభిరామం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీం ఉపాస్మహే. నారాయణ సమారంభం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతరాం వందే గురు పరంపరాం. ఓంకార పంజర సుఖీం ఉపనిషదుద్యాన వనకేడికలకంఠీం ఆగమన విపిన మయూరీం ఆర్యాం అంతర్విభావయే గౌరీం. మా గురుదేవులైన మహంతి హిమాలయ గిరిజీ మహారాజు వారి పాదపద్మములను మనస్సులో స్మరించుకొని, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఎవరు కొలిచినా కొలవకపోయినా పరమాత్మ అనబడేది ఒకటి ఉంది. దానికి విశ్వశక్తి అని ఒకడు పేరు పెట్టవచ్చు, అమ్మవారు అని ఒకడు పేరు పెట్టచ్చు, నారాయణుడు అని, శివుడు అని, అల్లా అని, జీసస్ అని. మన ఉన్న నాలెడ్జ్తో ఆయనకు ఆ పేర్లు పెట్టి పిలుస్తున్నామే కానీ అది నిరాకారము, నిర్వికల్పము, నిశ్చలము ఒకటి ఉంది. అది సృష్టించినాక నీ కర్మను బట్టి నువ్వు చేసేదాన్ని బట్టి నువ్వే ఫలితాలు పొందుతావు. నీకు నేను ఏమి ఇవ్వాలో నేను అది ఇస్తాను అని ఆయన ఇస్తూనే ఉంటాడు. అడిగితే దొరికేది కొంచెం, అడగకుండా అంటే వాళ్ళు ఏమి ఇవ్వాలనో అది ఇస్తారు. దేవుణ్ణి నాకు లాభం జరగాలి, నాకు శుభం జరగాలి అన్న టార్గెట్తో కాదు, నేను నీవైపోవాలి,
నీవు నాలో నెలకొనాలి, ఉన్నావు నాలో అన్న పవిత్ర విశ్వాసత ఉన్నప్పుడు, ఆ బహుదానుగ్రహం మన మీద ఇంకొంచెం ఎక్కువ ప్రసరిస్తుంది. హ్మ్. అయితే మరి మనశ్శాంతి విషయానికొస్తే స్వామీజీ? మనశ్శాంతి అంటే ఈ మానవుడే తనకు అనవసరమైనటి కోరుకొని తీరకపోతే ఆ మనశ్శాంతికి లోపిస్తుంది. కష్టానికి లోనైతున్నాడు. అవును. అప్పుడు నాకు శాంతి కావాలా అంటున్నాడు. హ్మ్. శాంతంగానే ఉన్నాడు ఈడు. హ్మ్. కోరి అశాంతిని తెచ్చుకొని నాకు అశాంతిగా ఉంది, ఈ అశాంతి పోవాలా అనుకుంటున్నాడు. ఆ! ప్రకృతిలో మమైకమై సాధారణంగా జీవిస్తూ ఉన్నప్పుడు వానికి ఏమీ లేదు. హ్మ్. ఫస్ట్ జనరల్ నెసెసరీస్ రోటీ, కపడా और మకాన్. అవును. ఈ 3 దొరికితే చాలరా భగవంతుడా అనుకుంటాడు. అంతే. కాస్త అయి దొరికినాక హ్మ్. కంఫర్ట్స్ కావాలా అంటాడు. ఫ్యాను, డబుల్ బెడ్‌రూము. అంతే. దానికోసం ఇంకా కష్టపడతాడు. 10 ఏండ్లు, 20 ఏండ్లు కూడబెడతాడు. హ్మ్. తెచ్చుకుంటాడు. ఇంకా అప్పుడు ఇంకా కోరికలొస్తాయి. ఆ కోరికలు తీరితే సంతోషిస్తాడు. హ్మ్. తీరకపోతే మనశ్శాంతి కరువైంది అంటాడు. అవును. ఇక్కడ వీడు చేసుకుంటున్నది. సరే, కంఫర్ట్స్ అన్నీ సమకూరినాయి. అంతటితో తృప్తి పడడు. హ్మ్. లగ్జరీస్‌కి పోతాడు. అవును. పార్టీలు పెట్టడం, ఖర్చులు చేయడం. హ్మ్. ఎవడో మనవడి బర్త్‌డేకు 10 కోట్లు ఖర్చు పెట్టేసి గ్రాండ్‌గా చేయడం. హ్మ్. సో, లగ్జరీస్. దెన్ వాట్? హ్మ్. ఇంకేం లేదు ఇంకా అవును. తర్వాత. అవును. సో, ఎంతెంత వీడు తెచ్చుకుంటున్నాడో, ఏ దొంగలు ఎత్తుకుపోతారో, ఏ టాక్సోడొస్తాడో, హ్మ్. వీడు కోరి మనశ్శాంతిని వీడే పోగొట్టుకుంటున్నాడు తప్ప, ఆయనేమి మనశ్శాంతి పోయే పరిస్థితి ఎక్కడా కల్పించలే. హ్మ్. ఉన్నంతలో నాకు దొరికింది ఏదో, దాంతో నేను తృప్తి పడతాను అనుకున్నోడు ప్రపంచంలో అందరికన్నా సుఖవంతుడైన జీవి. హ్మ్. అది ఇడిచిపెట్టి నాకు ఇంకా కావాలా అనుకుంటుంటే దానికి అంతం లేదు. ఆ! అక్కడే మనిషి అశాంతికి లోనైతున్నాడు. హ్మ్. మనిషి అశాంతికి పరమాత్ముడికి ఎంత మాత్రము సంబంధం లేదు. హ్మ్. స్వామీజీ ఇప్పుడు మీరు చెప్పారు. నిజమే అనిపిస్తోంది. నిజంగా కోరికలు అసలు కోరనేకూడదు భగవంతుడిని. మేమే అతిగా ఆలోచిస్తున్నాం. అసలు ఆలోచించొద్దు. ఇది తప్పు అని అనుకున్నామే అనుకోండి. ఇంతటితో ఇది ఆగిపోతాయా అంటే ఆగిపోదు. ఖచ్చితంగా మళ్ళీ ఏదో ఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఇవన్నీ అదుపులోకి ఎలా కరెక్ట్ మా తెచ్చుకోగలుగుతాం? పరమాత్ముడు ఏ జీవికి ఇయ్యనంతటి విచక్షణ జ్ఞానం మనకిచ్చాడు. ఆ! ఓ కోరిక పుట్టడం మానవుడికి సహజం. హ్మ్. కోరిక పుట్టినాక ఈ కోరికకు నేను అర్హున్నా కాదా? ఆ! ఇది నాకు చేతనైతుందా లేదా? నేను దీన్ని సాధించుకోగలనా లేదా? హ్మ్. ఈ ఒక్క క్షణం ఆలోచించి హ్మ్. ఈ నిర్ణయం తీసుకుంటే ఇంక వాడికి అశాంతి లేదు. హ్మ్. ఈ అక్కడ ఆలోచించడం లేదు మానవుడు. హ్మ్. తనకు శక్తికి మించిన కోరికలు కోరేసుకుంటాడు. అవును. కొంచెం కష్టపడతాడు. హ్మ్. ప్రయత్నిస్తే అది కూడా సాధించుకోవచ్చు. కానీ ఆ కష్టం కూడా పడకుండా నాకది రావాలా అనే మెంటాలిటీలోకి వచ్చేస్తా ఉంటారు మానవుడు. హ్మ్. అది వాని హద్దుకు మించిన కోరికలు. అవును. హద్దుకు మించింది అని తెలిసి కోరుకోవడం ఎందుకు? తీరలేదని బాధపడడం ఎందుకు? మేము చెప్పే పాయింట్ అది. హ్మ్. హ్మ్. అన్నీ మన చేతుల్లోనే ఉన్నాయి. ఆయన అంతా ఇక్కడికిచ్చి, ఇంత ప్రకృతినిచ్చి, ఇంత గాలినిచ్చి, అన్నీ ఇచ్చి ఇక్కడికి పంపాడు. హ్మ్. నువ్వు సక్రమంగా ఉండి రాపా అని. మీ తెలుగులో ఒక మంచి వర్డ్ ఉంది. ఏంటి స్వామి? చనిపోయినాడు అంటారు ఎవరైనా కాలం చేస్తే. అవును. ఎక్కడి నుంచో చనియన్, ఎక్కడికో పోయాను. వేదాంతమంతా ఆ చిన్న మాటలో ఉంది. హ్మ్. ఎక్ ఎక్కడ ప్రశ్న మొదలవుతుందంటే, ఎక్కడి నుంచి నేను వస్తున్నాను, మళ్ళీ ఎక్కడికి పోతున్నాను? ఆ! వేదాంతమంతా ఇంకా అదే మంది. సనాతన ధర్మంలో వేదాంతమంతా ఆ పాయింట్ మీదనే ఉంది. హ్మ్. ఇంకా ఋషులు ద్రష్టలు స్వర్గం ఉంది, నరకం ఉంది. ఇక్కడ మనం తప్పులు చేస్తే నరకంలో బాధలు పడతాం. మంచి చేస్తే సుఖంగా ఉంటాము. హ్మ్. ఇవన్నీ ఈ స్వర్గ సుఖాలు, నరక కష్టాలు 2 కూడా అతీతమైంది. మళ్ళీ అసలు ఈ జన్మ అనేది లేని జన్మరాహిత్య స్థితికి పోవాలా అని వాళ్ళు ఆ కాలం నుంచి మనకు బోధించుకొని వస్తాండారు. రాహిత్య స్థితి అంటే మోక్షమేనా స్వామీజీ? ఎలా సాధ్యపడుతుందది మానవులకి? మోక్షము అంటే న్యాయంగా చెప్పాలంటే విడుదల. హ్మ్. దేని నుంచి విడుదల? నువ్వే ఏర్పాటు చేసుకున్న పంజరం నుంచి నువ్వు విడుదల. హ్మ్. ఒక తమాషా కథ ఉంది. ఆ! ఎవరో ఒక ధనికుడు అట్లా షాపింగ్ అని పోతా ఉంటే పెద్ద చిలకలు అమ్మే షాప్ వచ్చింది. అక్కడ ఒక చిలక ఈయనకు భలే నచ్చింది. హ్మ్. ఆ కోరిన డబ్బులు ఇచ్చి దాన్ని ఇంటికి తెచ్చుకున్నాడు.
మామూలుగా పండ్లు పెట్టకుండా పిస్తా బాదములు పెడుతూ హ్మ్. దాని మాటలు వింటూ ఆనందించేవాడు. ఆహా! దానికోసమని చిన్న పంజరంలో పాపం ఎగరలేదు అని హ్మ్. బంగారుతో ఈ రూమ్ అంతా పంజరం చేశాడు. మొత్తానికి పంజరమే. పంజరమే. హ్మ్. దానికి నిన్ను ఇంత సుఖపెడతాండా కదా ఇన్ని రోజులు, ఇంకా నన్ను విడుదల చేయి హ్మ్. అని అడిగింది. అమ్మ అంత డబ్బులు పోసుకున్నాను, నిన్నెందుకు వదులుతాను, నాకు రోజు నీ మాటలే కావాలా. హ్మ్. ఇట్లా జరుగుతూ ఉండేటప్పుడు ఆ ఊర్లో ఎవరో ఒక హరికథ చెప్పా అని వచ్చాడు. ఆ చిలకతో మార్నింగ్ 8కి మాట్లాడి 8-9 పలానా చోట ఒక మహానుభావుడు వచ్చి మంచి ఉపన్యాసం చెప్తున్నాడు, అక్కడికి పోతా ఉన్నాను నేను, హ్మ్. నన్ను తీసుకెళ్ళకూడదా అనింది. చిలక ఆ, అంటుందా? హ్మ్. నేను వింటాను కదా అని. అంటే అమ్మో ఇంత పెద్ద పంజరాన్ని ఆడికి హ్మ్. తీసుకుంటాను. లేదు నీ భుజం మీద కూర్చొని వస్తానని. అమ్మ ఆశ కూర్చొని ఎగిరిపోతామనే ఎగిరిపోతా. నేను రాని. ఆ! సరే ఇటు రానీడని. సరే ఆయన ఏం చెప్పాడు అది నాకు వచ్చి చెప్పు. హ్మ్. భాగవత కథలు వింటేనే పుణ్యం. ఆయన ఏం చెప్పాడో నాకు వచ్చి సాయంత్రం నీ ఆఫీస్ పని అయినాక నాకు వచ్చి చెప్పాలి ఆ! కండిషన్. ఓకే. 10 days ఆయన ప్రవచనాలు హ్మ్. ఈయన రోజు సాయంత్రం చెప్తాను. ఈ చిలకకు అర్థమైంది హ్మ్. ఆయన పరమ జ్ఞాని. ఆ! ఇంకా 11వ రోజు ఆయన ఉపన్యాసాలు పూర్తి అయిపోతాండే, రేపు వెళ్ళిపోతాడు ఆయన. ఆహా! వెళ్ళిపోతాడు అన్నప్పుడు ఇంకా చిలక నీకు రోజు చెప్పేశాను ఆయన చెప్పిందంతా, హ్మ్. రేపు ఆయన జై శ్రీరామ్ అని వెళ్ళిపోతా అన్నాడు. హ్మ్. సరే ఈ పొద్దు నువ్వు సత్సంగంలోకి పోయినప్పుడు హ్మ్. నేను ఒక మాట అడిగానని, నేను అడిగిన మాట ఆయనకు చెప్పు అన్నాడు. ఆ! ఏం అడుగుతావు నువ్వు, నాకు మోక్షం ఎప్పుడు అని. ఈయన అనుకున్నాడు మోక్షం అంటే ఇది సత్యనాకు మోక్షానికి పోవాలా అని. ఆహా నీకు ఎంత మంచి జ్ఞానం ఉంది, ఆయన తప్పనిసరిగా అడుగుతాను. ఆ! ఆయన కథ అంతా చెప్పి ఇంకా బ్యాగ్ గీగ్ సర్దుకుంటా అంటే ఈయన పెద్ద కోటీశ్వరుడు కదా, ఆ రూమ్లోకి ట్యాప్ కొట్టి నేను పలానా వాడు వచ్చాను అని చెప్తే ఆయన లోపలికి రాప్ప ఏం సంగతి. హ్మ్. మా చిలక మిమ్మల్ని ఒకటి అడగమనింది. హ్మ్. చిలక అడగమనిందా ఎప్పుడు ఏమి, హ్మ్. అసలు మీ ఇంట్లో ఎట్లుంది, హ్మ్. నాకు ఇట్లా నచ్చింది కొన్ని తెచ్చుకున్నాను, దాన్ని ఎక్కడ పెట్టినావు, "ఓ, బంగారు పంజరం చేసినాను దానికి, ఫ్రీగా తిరిగేదానికి రూమ్ అంతా పంజరం చేసి పెట్టినాను." హ్మ్. ఆహా ఏం చెప్పి ఏం అడిగిందండి, నాకు మోక్షం ఎప్పుడు అని అడిగింది. ఆ అడిగిందా అని కింద పడిపోయినాడు ఈయన. ఆ! ఎందుకు పడిపోయాడు? ఈయన చూస్తే కదలికలు లేవు, ఆ! చచ్చిపోయాడు. ఈ రూమ్లోకి నేనే ఉన్నాను, నన్ను హ్మ్. ఎక్కడ ఎవరేమంటారు అని వీడు పరిగెత్తుకుంటా ఇంటికి వచ్చేసాడు. ఆ! ఇంటికి రాగానే చిలక ఆత్రంగా అడిగింది. ఆ! అడిగావా, ఆయన ఏం సమాధానం చెప్పినాడు, నీ ముఖం అడిగాను, నువ్వు ఏం ప్రశ్న అడిగావు, హ్మ్. ఆ మాట అనగానే ఆయన కింద పడి చచ్చిపోయినాడు. హ్మ్. ఆయన చచ్చిపోయినాడా అని అది కింద పడిపోయింది. హ్మ్. ఇది ఏమి కర్మరా, ఇది ఎక్కడ మోక్షము, ఆ! ఈ ఇది ఈ అడగడం ఏంది, వాడు చావడం వాడు ఏంది, పడిపో వాడు చచ్చినాడంటే ఇది చావడం ఏంది. ఇంత అద్భుతమైన చిలక అని పంజరం తీసుకొని లోపలికి పోయి దాన్ని బయటికి తీసుకొని వచ్చి నీళ్లు చల్లినాడు. హ్మ్. నీళ్లు చల్లగానే పట్టని లేసి ఎగిరిపోయింది. ఆ గురువు గారు హ్మ్. ఈ చిలక భావం అర్థం చేసుకున్నాడు. ఆ! నన్ను పంజరంలో పెట్టినాడు, ఈ పంజరం నుంచి నాకు మోక్షం ఎప్పుడు, విడుదల ఎప్పుడు అని అడిగింది అది. ఓకే. వసే చిలక సచ్చినట్లు నటించు, వాడు బయటికి తీస్తాడు, నువ్వు ఎగిరిపో అనే సింబాలిజాన్ని ఓహ్! ఆయన అక్కడ పడిపోయినట్లు నటించాడు. అబ్బబ్బబ్బబ్బా! మహాజ్ఞానులు ఆ స్థాయిలో హ్మ్. ఉంటారు. ఆ చిలక చెప్పిన దానికి ఆయనకు వెంటనే అర్థమైపోయి అర్థమైపోయింది. దాన్ని ఇంకా ఇడిచిపెట్టు అంటే ఈడు ఇడిచిపెట్టడు. హ్మ్. ఇంకా టెక్నిక్‌గా చెప్పాలంటే ఇధర్ సే ఘాత్ గుమానా హై, మక్కన్ నికాల్నా హై తో उँगली टेढ़ी करना है అంటారు. హ్మ్. ఆయన దానికి అర్థమయ్యేటట్టు ఇంక ఈయన ఎట్లా పోయి చెప్తాడు, ఆయన అవును. పడిపోయి చచ్చిపోయాడు అని. అంటే నువ్వు అట్లా సచ్చినట్లు పడితే నువ్వు బయటికి పోతావు అని. అవును. కొంతమందికి విడుదల అంటే అటువంటి విడుదల. హ్మ్. కానీ ఋషులు, మునులు మన సనాతన ధర్మం నమ్మేది ఆ! ఎప్పటికైనా గానీ ఈ పునరపి జననం, పునరపి చక్రంలో వద్దు. హ్మ్. ఆ సంచితపు మూటను మోయలేకపోతాండాం. ఆగామిని నిలబెట్టలేకపోతాండాం. హ్మ్. ఈ ప్రారబ్ధాన్ని అనుభవిస్తానే ఉన్నాము. ఈ ప్రారబ్ధమును సక్రమంగా అనుభవిస్తూ ఆగామిని నిలబెట్టవచ్చు తప్పులు చేయకుండా. ఓకే. నువ్వు మంచిగా ఉండి దాన ధర్మాలు, యజ్ఞయాగాదులు, పుణ్యకార్యాలు చేస్తుంటే సంచితం ఆటోమేటిక్‌గా తగ్గుతుంది. హ్మ్. ఈ జన్మకు కాకుంటే మళ్ళీ ఛాన్స్ ఇస్తాడు. ఇంకో జన్మ, ఇంకో జన్మ. ఆ సంచితపు మూట పూర్తిగా తగ్గిపోయింది అంటే హ్మ్. ఆగామి లేదు, సంచితం లేదు. జై శ్రీరామ్.
పునర్జన్మ ఉంటుందా స్వామీజీ? 100%. మళ్ళీ మానవ జన్మే ఉంటుంది అనొచ్చా? అది మానవుడిగా ఉండొచ్చు, ఇంకోటిగా ఉండొచ్చు. కోట్లలో ఒకళ్ళకి హ్మ్. పూర్వజన్మ స్మృతి అనేది వస్తుంది. హ్మ్. ఒకవేళ పరమాత్ముడు మనకు పూర్వజన్మలు, రాబోయే జన్మలు ఒక్కొక్క 2 జన్మలు చూపిస్తాడంటే చాలు. హ్మ్. మనం ఈ వర్తమాన జన్మను బతకలేము. హ్మ్. ఎందుకంటే అయ్యో! నేను అట్లుంటున్నా, ఇట్లుంటున్నా ఆ హ్మ్. జన్మల్లో అని హ్మ్. దాని గురించి ఆలోచన చేస్తూ, రాబోయే జన్మలు ఇట్లుంటాయా అనుకుంటూ ఈ ఉన్న వర్తమానాన్ని పాడు చేసుకుంటాం. హ్మ్. అందుకని పరమాత్ముడు ఆ మరుపు అనేది ఇచ్చాడు. ఓకే. ఎక్కడో ఒక చోట ఈ పునర్జన్మలు లేవు, మీదంతా ఏం సంస్కృతి అని ఆ ఇంగ్లీష్ వాళ్ళకే ఎన్నో రుజువులు దొరికాయి. హ్మ్. ఎన్నో చోట్ల ఆ 6, 7 ఏళ్ల అమ్మాయి ఆ! నేను ఫలానా అని ఫలానా అని. వాళ్ళకి ఎవరికీ తెలియని భాష మాట్లాడుతా ఉంటే అవును. అసలు ఆ భాష ఏంటో అర్థం కాక అల్లాడిపోయి హ్మ్. 6, 7 నెలల తర్వాత ఎవరో ఆ భాష తెలిసినోడు కనపడి ఈమె ఈ భాష మాట్లాడుతాంది అని హ్మ్. ఆయన ఆ డీటెయిల్స్ కనుక్కుంటే నా ఊరు ఫలానా, నా దేశం ఫలానా అని ఆయన చెప్తే హ్మ్. అది నిజమా కాదా అని పోయి ఎంక్వైరీ చేస్తే అది నిజమని తెలియదు. హ్మ్. వాళ్ళనందరినీ గుర్తుపెట్టింది. ఓకే. గుర్తుపట్టాడు పిల్లవాడు. ఆ! ఆ! ఇంకో పిల్లవాడి కేసు తనను చంపిన వాడిని పోలీసోళ్ళ దగ్గరకొచ్చి ఈడే నన్ను చంపింది అని చూపిచ్చాడు. హ్మ్. నువ్వు బతికే ఉండవు కదరా! నువ్వు పిల్లోడివి వాడిని చంపావంటే పూర్వజన్మలో నేను ఫలానా ఊర్లో ఉన్నప్పుడు ఈవిడు చంపాడు. ఈ ఊరికి పొద్దొచ్చాడు. నేను ఇక్కడ పుట్టి ఉన్నాను. ఇట్ ఈస్ రికార్డెడ్. హ్మ్. వాడు చెప్పిన ప్రతి ఒక్క డీటెయిల్ కరెక్టు. ఆ ఊరికి తీసుకెళ్లారు. ఆ ఊర్లో ఎవడు హత్యకు గురి కాబడ్డాడు, చంపినోడు ఎవడు? హ్మ్. వాడి గుర్తులు అన్నీ ఉండే అదే ముఖం, అదే గుర్తులతో వీడున్నాడు. ఆ! అయితే ఓన్లీ పూర్వజన్మ వాసనలకు సంబంధించి స్మృతులు గుర్తుండడం వరకేనా? లేదు అనంటే చాలామంది అవి అట్లా ఉండబట్టి హ్మ్. ఎంతోమంది మామూలుగా ఉన్న వ్యక్తి సడెన్‌గా ఆల్ ఆఫ్ ఎ సడెన్ మహానుభావుడుగా మారిపోతాడు. అవును. అవును. రమణ మహర్షి హ్మ్. 12 ఏళ్ల వరకు మామూలు విద్యార్థిగానే ఉన్నాడు. హ్మ్. అక్కడ అందరూ తిరువన్నామలై అని అంటారే తప్ప అరుణాచలం అని ఎవడు పిలవడు. ఆహా! ఆ పర్టిక్యులర్ డే ఈయనలో ఆ లైట్ వెలిగేదానికి హ్మ్. ఎవరో ఒకాయన సంచి పట్టుకొని వస్తాంటే, "నువ్వు ఎక్కడి నుంచి వస్తాండావు మామ" అని ఈయన అడిగాడు. హ్మ్. "నాన్ అరుణాచలం పోయిటి వందడా" అన్నాడు. ఆ! తిరువన్నామలై అనలే. ఆహా! అరుణాచలం అన్న ఆ ఒక్క శబ్దం ఆ మహానుభావుడికి వినపడంగానే, నా డెస్టినేషన్ అది కదా! నేనెందుకు ఇక్కడ ఉన్నానని, వీడు పోతున్నాడు వెతకద్దండి. ఆ పొద్దే పేరు మొత్తం వదిలిపెట్టేస్తాడు. 12 ఏళ్ల వయసులో అట్లా రాయగలరా? లేదు. సో, ఆయనకు ఆ పూర్వజన్మ ఆ స్మృతి 90% సాధన చేసి పరిపక్వమైనాడు. హ్మ్. హ్మ్. ఆ బ్యాలెన్స్ 10% మిగిలింది ఈ జన్మ ఇచ్చాడు. హ్మ్. దాన్ని ఆయన సార్థకం చేసుకొని భగవాన్ రమణ మహర్షి అయిపోయినాడు. స్వామీజీ, ఇప్పుడు మనం అందరం కూడా దైవం విషయంలో ఆయనతో కృతజ్ఞతా భావంతో ఉండాలా? మనకింతటి జన్మ ఇచ్చి, మనం ఇలాంటి పాపం చేసినా, పుణ్యం చేసినా, ఏం చేసినా దాన్ని తరిగించుకొని అంటే మనం దాన్ని తగ్గించుకొని మోక్షం పొందడం కోసం ఒక మంచి అవకాశం ఇచ్చాడు అని చెప్పి కృతజ్ఞత తెలుపుకునేటట్టుగా ఉండాలా? లేదు అంటే మనం చేసే తప్పులకు ఆయన విషయంలో భయపడుతూ ఉండాలా ఎంతసేపు? ఎలా ఉండాలి? ఓ తండ్రి దగ్గర బిడ్డలు ఏమన్నా తల్లి దగ్గర బిడ్డలు భయపడతారా? లేదు. సేమ్. హ్మ్. ఆయనది అన్‌కండిషనల్ తల్లి ప్రేమ ఎట్లనో దానికి మించిన ప్రేమ. హ్మ్. ఆయన అని అంటున్నాం. అది అనాల న్యాయంగా అయితే. హ్మ్. ఇది నా స్త్రీ, నా పురుష, నా నపుంసకః. హ్మ్. సమ్ సూపర్ పవర్. దాన్ని మనం పరబ్రహ్మ అన్నాం. మన హ్మ్. హ్మ్. సనాతన ధర్మం. ఆ! అది ఒకటి ఉంది. ఆయన ఆ ఇచ్చిన విచక్షణతో నువ్వు మంచిగానే ఉండిపోతావంటే హ్మ్. నీకు ఈ సమస్యలే రావు. హ్మ్. రెండవది ఆయన దగ్గరికి పోయి మనం కోరికలను అడగడం అనేది వేస్ట్. హ్మ్. ఎందుకంటే నేను ఇంతకు ముందే చెప్పిన. "ఓ కబ్ అవును. దేగా, తబ్ దేగా, కిత్నా దేగా, ఉత్నా దేగా, కహా దేగా, వహా దేగా, కైసా దేగా, వైసా దేగా." హ్మ్. సిరితా వచ్చును నారికేళంబుల జలంబులు పోలే, సిరితా పోయిన పువ్వును కరిమింగిన వెలగపండు పూలే అని మీకు ఒక పద్యం ఉంది. అవును. టెంకాయని ఒక దినం కోస్తే దాంట్లో నీళ్లుండవు. హ్మ్. రెండో దినం కోయండి ఫుల్లుగా నీళ్లుంటాయి. హ్మ్. ఎవడు ఎక్కడి నుంచి దానికి ఆ నీళ్లు అందిస్తున్నాడో వస్తే ఆయన కరుణ ఉంటే అట్లా వచ్చేస్తుంది. హ్మ్. నీ దరిద్రం ఉంటే ఏనుగు మింగిన వెలగపండులాగా పోతుంది. ఏనుగు ఎలగపండు అట్లే మింగేస్తుంది. ఆ! టట్టీలో అట్లే వదిలేస్తుంది. హ్మ్. కాయగానే ఉంటుంది. కానీ పగలగొడితే లోపల గుజ్జు ఉండదు. హ్మ్. ఏనుగు మెటబాలిజము ఆ గు ఆ ఎలగపండుకు తొడిమె దగ్గర గ్యాప్ ఉంటుంది. అవును. అవును. ఆ తన పొట్టలో జరిగే ఒక ఒత్తిడితో, ఆ వేడికి హ్మ్. ఆ లోపల గుజ్జు ఆ తొడిమెను
పుష్ చేసేసుకొని బయటకు బయటకు వచ్చేస్తుంది. వచ్చేస్తుందా? కాయ ఆ. కాయగా ఓ. అది అట్లా. ఓకే. హుహుహు. స్వామీజీ, ఇప్పుడు అసలు కోరికలు లేని స్థితే ఉండాలి అని చెప్పన్నాము. మనం చేసుకున్న సంచిత కర్మలు ఇవన్నీ కూడా తొలగించుకునే అవకాశం మన చేతిలో ఉంది అనుకున్నాము. కానీ ప్రస్తుత రోజుల్లో ప్రతి ఒక్కరు మనం ఇలాంటివి ఎన్ని మాట్లాడుకున్నా కూడా ఈ కర్మ లేదు, ఏమీ లేదు, ఇవన్నీ ఏది లేదు అని చెప్పి డబ్బు, డబ్బు వెనకాలే పరిగెడుతున్నారు. ఎంతసేపు మనం ఎంత సంపాదించాము, ఎంత కూడబెట్టుకున్నాము అనేదే తప్ప ఇది ఏ మార్గంలో సంపాదిస్తున్నాము అనే ఆలోచన చాలా మందిలో లేదు. నిజంగా ఇలా దుర్మార్గంగా సంపాదించే వాళ్ళు దైవానికి భయపడుతూ ఉండాలి అంటారా? మనం వాళ్ళను భయపడుతూ ఉండు అని చెప్పాల్సిన పని కూడా లేదు. హ్మ్. మొన్న ఒకసారి కడతాల్లో స్వామినారాయణ అధ్యక్షుల వారు వచ్చారు అక్కడికి. హ్మ్. స్వామినారాయణ సంస్థ చాలా పెద్దది. ఆ అధ్యక్షుల వారు ఏదో పని మీద పోతూ హైదరాబాద్లో వీళ్ళ పిలుపుని ఆహ్వానించి వచ్చారు. హ్మ్. ఆయన వచ్చి రాగానే ఆయన హిందీలో చెప్తూ ఉంటే వేరే వాళ్ళు ట్రాన్స్లేట్ తెలుగులోకి చేశారు. హ్మ్. మీలో ఎవరైనా పోయేటప్పుడు ₹1 తీసుకొని పోతారా? వాళ్ళు చేతులు ఎత్తండి అన్నాడు. హ్మ్. 30,40 వేల మంది కూర్చున్నారు. ఒక్కడు చెయ్యి పైకెత్తాలి. హ్మ్. సో ఎవ్రీబడీ నోస్ పోయేటప్పుడు మనము ఏమి తీసుకెళ్ళం. వచ్చేటది మీ తెలుగులో ఉంది. అవును. వచ్చేటప్పుడు పుట్టినప్పుడు బట్ట కట్టలేదు, పోయేటప్పుడు వెంట రాదు అని ఎవడో సినిమా పాట పాడతాడు. అవును. తో ఆ మహాత్మే లేకర్ కుచ్ నహీ ఆయా. మనం చేతిలో తీసుకొని ఏమీ రాలేదు. హ్మ్. ఇట్లా చేతులు పట్టుకొని వచ్చినాం. హ్మ్. మూసిన చేతులతో వచ్చాం. చేతులు తెచ్చని మొదలుపెట్టాం. హ్మ్. పోయేటప్పుడు ఉత్త చేతులతోనే పోతాను. హ్మ్. అలెగ్జాండర్ 3 వంతుల భూమినంతా ఆక్రమించుకున్న మహానుభావుడు. ఆఖరికి భారతదేశం వచ్చినాక ఈ సంస్కృతి తెలిసింది ఆయనకు. ఎట్లా తెలిసింది? ఎవరో ఇద్దరు కొట్లాడుకుంటున్నారు. ఈయన టెంట్ బయట కొంచెం దూరంలో. హ్మ్. తన సైన్య అధ్యక్షుడిని పిలిచి, దేనికిరా వాళ్ళు కొట్లాడుకుంటున్నారు కనుక్కోనిరా అన్నాడు. వీళ్ళు పోయి ఒకడు ఒకనికి భూమి అమ్మాడంట. హ్మ్. ఈ భూమి కొనుక్కున్నోడు దున్నుతూ ఉంటే లంక మీదలు దొరికినాయంట. హ్మ్. ఆహా! డబ్బు కోసం కొట్లాడుకుంటున్నారు. హ్మ్. ఎవరో అందరూ భారతదేశం అంటే ఏమో ఏమో గొప్పదని మా గురువుగారు అరిస్టాటిల్ చెప్పారు. హ్మ్. ఇంతేనా ఇక్కడోళ్ళు అన్న. అయ్యా నేను చెప్పేది పూర్తిగా ఇను. ఆ. వాళ్ళు ఎందుకు కొట్టుకుంటున్నారో తెలుసునా అన్న. హ్మ్. ఇది నాది కాదు నీది, నీది కాదు నాది అని కొట్టుకుంటున్నారు. ఆ. నువ్వు నాకు భూమి మాత్రమే అమ్మావు. భూమిలో నిధి నాకు దొరికింది. ఇది నాకు సంబంధం లేదు. హ్మ్. ఒకప్పుడు నువ్వు యజమానివి. అవును. మీ తాత ముత్తాలు ఎవరో నీకోసమని పెట్టినారు అక్కడ. హ్మ్. అది నీకు చెందాలా నువ్వు తీసుకో అని. హ్మ్. లేదు లేదు నీకు అమ్మేశాను కదా! భూమిని అమ్మినానంటే భూమి పైది, భూమి లోపలిది అంతా నీకే. నేనెందుకు తీసుకుంటాను? తీసుకోను అని కొట్లాడుతాండారు. హ్మ్. ఆ ధర్మ సూక్ష్మం ఎరిగిన వాళ్ళిద్దరు అయ్యేవాళ్ళు అంటే, హ్మ్. ఇంత ధర్మం ఆచరించే ఈ భారతదేశాన్ని ఇంకా నేను ఆక్రమించలేను అని వెనక్కు పోతూ జ్ఞానం వచ్చేసింది. అవును. చచ్చిపోయేటప్పుడు వీలరామ రాస్తాడు. ఆ. నేను చనిపోయినాక నా కఫిన్ నుంచి నా చేతులు 2 బయట పెట్టి హ్మ్. ఊరేగిస్తూ తీసుకెళ్ళి నన్ను దహనం చేయండి, అదే దఫన్ చేయండి అన్నాడు. ఆహా! జనాలందరూ ఇది శాస్త్ర విరుద్ధము. ఆ. శవం చేతులు బయటికి పెట్టడం ఏంటి? ఆ. కణాలు పెట్టి. అసలు మా గురువుగారికి బుద్ధి ఉందా? ఆయనే ఎట్లా ఒప్పుకున్నాడు? అవును. అని కొంతమంది జ్ఞానులు ఆయన దగ్గరికి పోయారు. హ్మ్. పోయి అడిగారు. స్వామి మీరింత తెలిసినోళ్ళు హ్మ్. శవాన్ని పెట్టెలో పెట్టి మేకులు కొట్టేస్తాం. ఆ పెట్టెని దింపేస్తాం మన సంప్రదాయము. ఈ కణాలు 2 పెట్టి ఆ 2 చేతులు బయటికి పెట్టినారెందుకు అని. హ్మ్. ఒరేయ్! మనకంతా వాడొక సందేశం ఇస్తాన్నాడురా. 3 వంతుల భూభాగాన్ని జయించి కోట్ల, కోట్ల, కోట్ల రత్నరాసుల సంపదను సంపాదించాను. హ్మ్. పోయేటప్పుడు ఉత్త చేతులతో పోతాండాను అని మనకు నేర్పిస్తున్నాడురా. ఓహ్! అది చూసి మనం నేర్చుకోవాలి. హ్మ్. వాడంత క్రూరుడైనప్పటికీ ఆఖరిన వానికి జ్ఞానం కలిగింది. ఈ భూమి అట్లాడిది హ్మ్. అని మన భరత భూమిని వాళ్ళు మెచ్చుకున్నారు. అటువంటి దేశంలో మనం పుట్టి, అవును. మనం కూడా ఇప్పుడు అదే పని చేస్తున్నాం. హ్మ్. డబ్బు, డబ్బు, డబ్బు. డబ్బు. అవును. గబ్బు, గబ్బు, గబ్బు. హ్మ్. ఒకప్పుడు గుండె డబ్బు, 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 డబ్బు అని కొట్టుకునేది. ఇప్పుడు డబ్బు, డబ్బు డబ్బు, అని డబ్బు అని. కొట్టుకుంటాంది. అవును. స్వామీజీ, ఇప్పుడు ఈ పుట్టుక, మరణం 2 కూడా భగవంతుడి సృష్టి. ఆయన సృష్టించిన ఈ సృష్టినే మనిషి పుట్టినా సరే, చనిపోయినా సరే కొన్ని రోజుల పాటు అది మైల అని చెప్పి, మనం ఏ కార్యక్రమాలు పడితే ఆ కార్యక్రమాలు చేయకూడదని చెప్పి ఇలాంటి కొన్ని కండిషన్స్ ఉన్నాయి.
ఇవన్నీ ఎందుకంటారు? అసలు మనిషి చనిపోయిన వెంటనే తల దగ్గర దీపం పెట్టమంటారు. హ్మ్. ఇంకా ఎందుకని? అక్కడి నుంచి మొదలవుతున్నాయి ఆ కార్యక్రమాలు. ఆ వాడు చచ్చిన తరువాత వాని పేరు పెట్టి పిలవరు. హ్మ్. బాడీని తీసుకుపోతాం తొందరగా. అవును. ఎత్తేయండి, ఎత్తేయండి సాయంత్రం అయితాంది. అవును. ఆ కాలంలో చనిపోయినాడు అంటే రాత్రి సూర్యాస్తమయ్యేంత లోపల హ్మ్. దహనమో, ఖననమో వాళ్ళ సాంప్రదాయం ఏదో అది చేసేసేవాళ్ళు. ఆహా! ఇప్పుడు మీకు ఈ ఐసు టెక్నాలజీలు వచ్చినాక బాక్స్‌లో పెట్టి ఆ చచ్చినోడికి కూడా హ్మ్. మనశ్శాంతి లేకుండా, హ్మ్. చచ్చినోడికి కూడా మనశ్శాంతి లేదు. ఆ ఐస్‌లో పెట్టి ఉబ్బిపోయేంత వరకు 5, 6 రోజులు పెట్టి హ్మ్. ఎవడో రావాలా, ఎవడో చూడాలా అని చేస్తాడు. హ్మ్. ఇన్నాళ్ళు ఈ చిలకల ఈ పంజరంలో ఉండింది. దానికి ఆ మర్యాద ఇయ్యాలా అనేది మర్చిపోతా ఉండారు. హ్మ్. పంచప్రాణాలు, పంచ ఉప ప్రాణాలలో ధనుంజయ వాయువు మట్టుకు ఇంకా లోపల ఆశగా ఉంటుందంట. ఆహా! నా మిత్రులు 9 మంది బయటికెళ్ళిపోయారు. ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన సమానాలు, నాగ, కూర్మ, కృకుర, దేవదత్తలు. హ్మ్. ధనుంజయ మట్టుకు ఇక్కడనే ఉంటాడంట. ఆహా! అదెప్పుడు ఆ వెళ్ళిపోతుంది? మిత్రుడు వస్తాడని. హ్మ్. ఈ దహనం చేసినప్పుడు ఆ కర్ర నీలుకుంటున్నప్పుడు కాపరి తల మీద ఒకటి వేస్తాడు. ఆహా! పట్టుమంటుంది. అప్పుడు ధనుంజయ బాబు వెళ్ళిపోతుందంట. ఓహ్! అప్పుడు శివుడు జై శ్రీరామ్. హ్మ్. అట్లా ఇప్పుడు పితృదేవ కార్యాలు హ్మ్. నెలకొకసారి పిండాలు పెట్టాలా? అవును. అవును. కనీసం వాడిని తలుచుకోండి. హ్మ్. పితృకార్యాలు చేయడం అంటే మీ తండ్రి, తాత, ముత్తాత 3 తరాలను నువ్వు తలుచుకుంటున్నావు అంటే వాళ్ళు ఎట్లా బతికారు? ఏం చేశారు? ఎట్లున్నారు? ఇయన్నీ మీరు నెమరేసుకోవడం. హ్మ్. మీరు చేస్తుంటే మీ కొడుకు అది చూసి నేర్చుకొని మీ తర్వాత మీకు చేయను మొదలుపెడతారు. అంటే అట్‌లీస్ట్ రిమెంబర్ యువర్ ప్రీవియస్ జనరేషన్స్. హ్మ్. హ్మ్. నీ పరంపరను నువ్వు మర్చిపోకు హ్మ్. అని గుర్తు చేసేదానికి ఆచారాలు. హ్మ్. ఒక ఇంట్లో శవం ఉంటే పాతకాలంలో ఆ ఇంట్లో పొయ్యి వెలిగేది కాదు. ఊర్లోనూ వెలిగేది కాదు. ఊర్లో గూడా. ఆ పాతకాలంలో ఆహాహా! వానికి కండోలెన్స్ చెప్పేవాడు. ఆ! ఇప్పుడు అపార్ట్మెంట్ సంస్కృతి. ఈ ఇంట్లో ఒకడు చచ్చిపోతే పక్కింట్లో వాడు పెళ్ళికి మ్యూజికులు పెట్టుకొని, అవును. అవును. లైట్లు పెట్టుకొని చేసుకుంటాడు. హ్మ్. నీ ఫేట్ అది, నా ఫేట్ ఇది. వాట్ ఐ హావ్ టు డూ అన్న పరిస్థితి అంటున్నారు. ఇక్కడ. అవును. అవును. అప్పుడు ఆ పల్లెల్లో ఆ ప్రేమ, ఆప్యాయతలు అంత హ్మ్. అందంగా ఉంటాయి. హ్మ్. ఆ రోజు సాయంత్రం అప్పటికి సాయంత్రానికి ఎత్తేసినాక ఎవరో ఇండ్లలో పొయ్యిలు ముట్టించుకొని వీళ్ళకు తెచ్చి పెట్టేవాళ్ళు. వీళ్ళు వండుకునేవాళ్ళు కాదు. హ్మ్. ఆ 9 రోజులు ఆయన జ్ఞాపకాలతో, హ్మ్. ఆయన వస్తువులను మళ్ళీ ఇంకోడు వాడకుండా వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఎవరికైనా దానం ఇచ్చి ఆయన పేరు మీద దాంతో హ్మ్. పాటు ఇంత డబ్బు దక్షిణ ఇచ్చి ఇంకోటికి మంచి చేసినట్టు ఇదంతా ఈ పుణ్యం వానికి చెందుగాక, ఈ పుణ్యం వానికి చెందుగాక అన్నట్లు చేస్తారు. హ్మ్. బతికున్నప్పుడు వాడు పాపిస్తోడో, మంచోడో, చెడ్డోడో. అవును. కానీ చనిపోయిన తర్వాత వాడు ఉత్తమ లోకాలు పోవాలనే ప్రతి ఒక్కడి కోరిక. వాళ్ళ సంతానానికి ఇంకా ఆ కోరిక ఎక్కువ. హ్మ్. వాళ్ళు ఏం చేస్తారు ఈ కార్యక్రమాలు ఇట్లన్నీ చేస్తారు. దానికి కొన్ని నియమాలు అని పెట్టారు. హ్మ్. ఇప్పుడు ఆ ఇంట్లో అట్లా జరిగింది. మహిళ వాళ్ళని రావద్దు అని అంటే, హ్మ్. ఇప్పుడు ఆడ పోయి మీ ఇంట్లో మంచి శుభకార్యం. వాళ్ళని పోయి పిలిస్తే ఎట్లుంటుంది? వాళ్ళ మనిషి చనిపోయిన బాధలో ఉన్నారు. బాధలో ఉన్నారు. అవును. అందుకని వాళ్ళు మైలలో ఉండారు. వాళ్ళని అంటద్దండి. వాళ్ళతో మాట్లాడకండి. హ్మ్. కనీసం ఆ 9 రోజులు హ్మ్. అట్లా ఉండనిస్తే వాళ్ళకు వాళ్ళ జ్ఞాపకాల నుంచి కొంచెం బయటపడతారు. మళ్ళా హ్మ్. మన లోకంలోకొస్తారు. ఓకే. ఇప్పుడు ఇంకొకటి స్వామీజీ, బొట్టు విషయానికొస్తే ఈ మైలలో ఉండి పితృ కార్యక్రమాలు ఏదైతే 10, 11 రోజుల్లో ఉంటాయో, ఇవన్నీ అయిపోయేదాకా ఆ ఇంట్లో వాళ్ళు గానీ, వారికి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ ఇంటి పేరుతో ఉన్నవాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా బొట్టు అనేది అసలు పెట్టుకోరు. ఎందుకని అలా? అది తప్పు. అది హ్మ్. ఎవడో మధ్యంతలో వచ్చిన శాస్త్రాలు. ఇంట్లో దీపమే పెట్టకూడదు. ఆ! సంవత్సరం దాకా దీపం పెట్టకూడదు. గుళ్ళకు పోకూడదు. అవును. మన వేద శాస్త్రంలో ఈ రూల్స్ లేవు. హ్మ్. హ్మ్. ఈ మధ్యలో వీళ్ళు కొన్ని కల్పించుకొని హ్మ్. వీళ్ళు డబ్బులు గుంజేదానికి నువ్వు హ్మ్. ఆ తప్పు చేసినావు, బొట్టు పెట్టేసుకున్నావు. దానికి ఇంత కర్మ చేయాలా? ఇంతి. హ్మ్. పెళ్ళి అయితే వాడు కట్టేది కాలుకు మెట్టలు తొడుగుతాడు. మెడలో ఒక తాడేస్తాడు. అవును. అవును. దానికి ముందు పుట్టినప్పటి నుంచి నువ్వు పూలు పెట్టుకుంటాండావు, బొట్టు పెట్టుకుంటాండావు, అలంకరించుకుంటాండావు, హ్మ్. రంగు వస్త్రాలు వేసుకుంటాండావు. హ్మ్. వాడు అయన్నీ పెట్టి నిన్ను మొదటి నుంచి నీ మొగుడు ఎవడో ఒకడు పుట్టినప్పటి నుంచి నీకు ఇవన్నీ చేయలేదే. చేయలేదు. పుట్టిన బిడ్డకే ఆడబిడ్డ పుట్టంగానే దానికి ఇంత చుక్క బొట్టు పెట్టి, కాళ్ళకు కడియాలు పెట్టి, చేతులకు గాజులిచ్చి, అవును. అదేమో ఇది గుంగొట్టు పట్టీలు. పట్టీలు వేసి ఎంత తల్లిదండ్రులు అవును. ఆనందిస్తారు. అవును.
ఈ అన్నీ తీసేయమనడం ఎక్కడ సాంప్రదాయం? హ్మ్. అందున సతీసాగమనం. ఆ! ఒకప్పుడు అది ఎందుకు ఉండేది అంటే, హ్మ్. ఈమె మానహీన అయ్యేదానికి కారణం ఉంది. అందంగా ఉంది. హ్మ్. వాళ్ళు ఇచ్ఛాపూర్వకంగా చనిపోయేవాళ్ళు. వాళ్ళకి వాళ్ళు. హ్మ్. ఆయనను ఇన్నాళ్ళు కలిసి ఉండి, ఇప్పుడు నాకు ఆయన లేడు అనంటే, నేను ఇంక బతికి ఎందుకు? ఆయనతో పాటే వెళ్ళిపోతానన్న ఉద్దేశంతో ఇచ్ఛామరణంగా కొంతమంది పోతుంటే, హ్మ్. దాన్ని శాస్త్రబద్ధమని చెప్పి, ఇష్టం లేని వాళ్ళను కూడా మండే కట్టెల్లోకి లాక్కొని పోయేయని మొదలుపెట్టారు. అవును. రాజా రామ్మోహన్ రాయ్ వంటి వాళ్ళు హ్మ్. ఇది దురాచారము అని మెల్లమెల్లగా మార్చి ఇప్పుడు ఈ స్థితికి ఇప్పుడు మీరు చెప్పినట్టుగా బొట్టు, గాజులు ఆడవాళ్ళ విషయంకి వస్తే, వాళ్ళకొక అవి తీసేయడంతోటే తీసేయడం ఒకటే కాదు, మాంగ్ మే అవమానించటం. సింధూర్ అది హ్మ్. పెట్టుకోకూడదు. హ్మ్. ఇక్కడ బొట్టు అది మీ సహజ హక్కు. హ్మ్. మాంగ్ మే సింధూర్ పెళ్లి అయిన నుదుట తర్వాత పాపిట. పాపిట. హ్మ్. ఇప్పుడు వాడు పాపిట యాడుందో తెలీదు. జుట్టు ఇరబోసుకొని దెయ్యాల్లాగా తిరుగుతా ఉన్నారు. ఆ! పెళ్ళైన వాళ్ళకు అస్సలు గుర్తు. హ్మ్. మేమైతే కాళ్ళ దిక్కు చూసి మెట్టెలుంటే, ఆహా! ఈమె పెళ్ళైన మాత. హ్మ్. లేదా తల దిక్కు చూస్తే మాంగ్ మే సింధూర్. హ్మ్. ఈ రెండిటిని చూసి ఎవరు విధవ, ఎవరు ఇది అని కనుక్కునేవాళ్ళం. హ్మ్. ఇప్పుడు ఎవరు విధవనో అనకూడదు ఈ మాటలన్నీ. ఏమీ తెలియని పరిస్థితి ఏర్పడింది. హ్మ్. పెళ్లి అయిన వాళ్ళు కూడా కాళ్ళలో మెట్టెలేసుకోవడం లేదు. హ్మ్. బొట్టు పెట్టుకోవడం లేదు. భూదద్దం తెచ్చి చూస్తే దాంట్లో కనపడుతుంది. అంత గిద్దు చిన్నది నల్లగా. అదెంత గమ్ము. అది స్టైల్. పెట్టుకుంటాండారు. హ్మ్. స్టిక్కరా? బక్కరా? అది స్టిక్కర్స్. పెట్టుకుంటాండారు. ఆ! ఎప్పుడైతే పసుపును నిమ్మరసంలో నానేసి తీసి తర్వాత కొంచెం పటిక వేసి కలిపి వచ్చే అసలైన కుంకుమ. హ్మ్. అది ఇక్కడ త్రిపుటి దగ్గర పెట్టుకుంటే ఆజ్ఞా చక్రం ఉత్తేజితమైతుంది. ఆడ, మగ తేడా లేకుండా ఇక్కడ అంత బొట్టు పెట్టుకోవాలి. హ్మ్. ఎంత బొట్టు పెట్టుకుంటే అంత శక్తి, సూర్యకిరణాల శక్తిని ఫిల్టర్ చేసి గ్రహించే శక్తి దానికుంది. హ్మ్. ఇప్పుడు ఏందేందో రంగురంగుల నానాకము, అయిన యూనో డిజైన్ టిక్కర్లు, దానికో గజ్జలు, హ్మ్. దరిద్రం. ఒళ్ళు పాడేదాన్ని. స్కిన్ అక్కడ ఏమైతుందో మీరు గమనించండి. అవును. అవును. కొన్నాళ్ళు పెట్టుకున్నాక దెర్ విల్ బి ఎ మార్క్. అవును. అవును. పచ్చబొట్టు పొడిచినట్లు ఒక మార్క్ ఏర్పడుతుంది. లేదా కొంతమందికి స్కిన్ అలర్జీ కూడా వచ్చిన సందర్భం. అవును స్వామీజీ. అది ఇది పెట్టుకుంటే వచ్చిందని వాళ్ళకు తెలీదు. హ్మ్. అది టోటల్ బాడీకి స్ప్రెడ్ అయిపోయి మొత్తం బాడీనే పోతాంది. హ్మ్. సర్వనాశనమే. మన పూర్వీకులు ఏది పెట్టినా గానీ దాని ఎనకలే ఇప్పుడు ఆ మంచి బొట్టు అటువంటి కుంకుమతో పెట్టుకుంటే అది స్కిన్‌కు ఎఫెక్ట్ చేయదు. హ్మ్. మంచి చేస్తుంది తప్ప చెడు చేయదు. హ్మ్. కడిగేస్తే పోతుంది. ఆ! ఇప్పుడు వస్తున్నట్టు ఈ రంగురంగులు ఏంటో వస్తున్నాయి. హ్మ్. కడిగితే ఫోను కూడా పోయి సావదు. హ్మ్. చాలామంది ఈ మధ్య కాలంలో దుష్ట ప్రయోగాలు అని చెప్పి, చేతబడులు అని చెప్పి, ఇలాంటివి చేస్తుంటాము అని చెప్పి, కొంతమంది మీకిది చేశారు, అది చేశారు, మీ మీద ప్రయోగం చేశారు అని చెప్పి, డబ్బు రాబట్టడం కోసం ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పవచ్చా? కొంతమంది నిజంగానే మేము ఇబ్బంది పడుతున్నాము, మాకు నిజంగానే ఎవరో చేశారు, మేము బావుంటున్నామని ఓర్చుకోలేక ఇలాంటివి చెప్తుంటారు. నిజంగా ఈ చేతబడులు, ప్రయోగాలు ఇలాంటివి ఉంటాయా? డబ్బు కోసం ఆడే ఆటలు అనుకోవచ్చా స్వామి? జబ్ భగవాన్ హై తో భూత్ భీ హై. దేవుడున్నాడంటే దెయ్యము ఉంది. హ్మ్. ఒకప్పుడు హ్మ్. ఎప్పుడైతే ఈ కరెంట్ వచ్చిందో అప్పుడు ఈ శక్తులన్నీ ఎగిరిపోయినాయి. హ్మ్. అది లైట్‌లో ఉండలేవు. ఆహా! అంత స్థాయి మంత్రం తెలిసినోడు ఇప్పుడు ఎవడు లేడు. హ్మ్. చేస్తున్నారు వామాచార పూజలు అని. అవును. వాళ్ళేదో బలులు ఇస్తారు. ఏమో చేస్తారు. హ్మ్. బట్ చేతబడి చేసేంత శక్తిమంతులైనోడు ఇప్పుడు ఎవడు లేడు. హ్మ్. కాకపోతే వీళ్ళకు సైకలాజికల్ ఎఫెక్టులు కొన్ని వచ్చేస్తాయి. ఆ! ఒకడికి ఒక సమస్య వచ్చింది. హ్మ్. దాన్ని వాడు భరించలేకపోతాడు. తీర్చలేడు. హ్మ్. తీర్చేయాలనే తపన ఒక సైడు. హ్మ్. దాని మధ్య వాడు గడబిడైపోయి ఇది పోగొట్టుకుంటాడు. సెన్స్ పోగొట్టుకుంటాడు. వాడిని పట్టుకొని నీకు దెయ్యం పట్టింది. నిన్ను ఎవడో ఏమో చేశాడు. హ్మ్. నేను దాన్ని తగ్గిస్తానని వీళ్ళు క్యాష్ చేసుకుంటారు. అవును. వాడికి తగ్గడం కాదు కదా! ఇంకా పెరుగుతుంది అప్పు. హ్మ్. అంతే. అంతకుమించి ఏం జరగదు. అంతే. హ్మ్. ఆడిని తీసుకొనొచ్చి సైకలాజికల్‌గా కూర్చోపెట్టి వాట్ ఈస్ యువర్ మెయిన్ ప్రాబ్లమ్ అనేసి ఇప్పుడు వీళ్ళు కన్సల్టెన్సీలు వచ్చారు. అవును. వాళ్ళు కూర్చోపెట్టే సమస్యకు వాడి చేతనే ఆ అసలు సమస్య ఏందో బయటికి తెప్పించేస్తారు. హ్మ్.
అది బయటకు వచ్చేసినాక ఇది కాదబ్బా దీనికి ఇట్లా సొల్యూషను ఉమ్, అని చెప్తే హీ విల్ బి రెక్టిఫైడ్. ఆల్ రైట్, ఉమ్, సరిపోతుంది. ఉమ్. ఇల్యూషన్ అమ్మా, ఆ, సగం మంది ఇల్యూషన్లో ఉన్నారు. అవును అవును. ఉమ్, వాడికి ఏదో కాలు నొప్పి వచ్చింది, ఇంకోటి ఎవడో కోపంగా చూశాడు, వాడు చూశాడు ఏమో నాకు చేశాడు. ఉమ్, ఈ భావన ఒక్కసారి వచ్చిందంటే అది పెరుగుతా పోతుంది, ఆ, అది ఇల్యూషన్గా మారిపోయి ఉమ్, నాకు వాడు ఏమో చేశాడు, అంతే. చేతబడి రాతబడి ఏందోబడి ఉమ్, ఒకప్పుడు ఉన్నాయి ఎప్పుడు. ఉమ్, అప్పుడు ఈ విద్యుత్ వెలుగులు లేవు, అవి వచ్చినాక అవి ఉండేదానికి అవకాశం లేదు. ఉమ్. కొంతమంది ఈ మధ్య కాలంలో ఇప్పుడు వచ్చిన ప్రళయాలు ఇవన్నీ వచ్చిన తర్వాత 2025లో ఈ చేతబడులు ఇలాంటివి, చిల్లంగి, బాణమతి ఇలాంటి యొక్క ప్రయోగాలు ఎక్కువగా అయ్యే అవకాశం కనిపిస్తోంది రాబోయే ఉగాది తర్వాత వచ్చే సంవత్సరంలో అని చెప్పి అనడం జరిగింది. నిజంగా అలాంటివి వచ్చే అవకాశం ఉందంటారా స్వామీజీ? మీ తెలంగాణ ఏరియాలో అయితే ఈ విద్య లేని చోట, వెనకబడిన చోట ఉమ్, ఉమ్, ఈ ఆదివాసీలు వాళ్ళు ఆ పాత పిచ్చి నమ్మకాలలోనే ఉన్నారు. ఉమ్, ఆ పలానా కాయలు వాడు వెళ్ళే దారిలో వేస్తే ఇదైపోతుంది, ఆ, వాడి కాళ్ళ కింద మట్టి తెస్తే ఏమో అవుతుంది, అదే. సంథింగ్ సంథింగ్ అనేసి చేసే మంత్రగాళ్ళు ఉన్నారు. ఉమ్, ఉమ్, అవి 100 to 100% వర్కౌట్ కావు. వర్క్ అవ్వవు. ఉమ్, వాడి మైండ్ డిస్టర్బ్ చేస్తారు ఉమ్, అంతవరకే, ఆ, ఒక లెవెల్కి. బట్ అవతల వాడు కొంచెం స్ట్రాంగ్గా ఉండి వాట్ ఈస్ దిస్, హౌ ఇట్ ఈస్ హ్యాపెనింగ్ ఫర్ మీ అని ఒక్కసారి క్వశ్చన్ చేసుకుంటే వాడంతా వాడే దాంట్లో నుంచి బయటకు వచ్చేస్తాడు. ఉమ్, యాక్చువల్ థింగ్ అంత పవర్ఫుల్ మంత్రాలు ఆ సాధనలు చేయగలిగిన వాళ్ళు లేరు. ఉమ్, దానికంతా ఆ, ఇప్పుడు వరుణ యజ్ఞపాలు చేయాలంటే నీళ్ల కుండంలో కూర్చొని చేస్తారు, ఇంతవరకు లోతు నీళ్ళల్లో. ఆహా, అది వరుణ జపానికే అంత కఠినమైనవి ఉంటాయి. ఈ ఓకే. దుష్టదానికి ఇంకా ఇంకా కఠినమైన పద్ధతులు ఉంటాయి. ఉమ్, నెత్తి మీద అగ్నికుండ పెట్టుకోవడము, ఇంకా ఏదో పంచమకారాలు, ఉమ్, మద్య మాంసం మత్స్య మైథున క్రియలు, ఉమ్, అవన్నీ కూడా చెయ్యాల్సిన విధానం. అది శాస్త్రమే, ఉమ్, తంత్రశాస్త్రము, మంత్రశాస్త్రం. ఆ, మంత్రము మంచి మంత్రాలు ఉన్నాయి, ఉమ్, దుష్ట మంత్రాలు ఉన్నాయి. ఉమ్, కానీ ఆ దుష్ట మంత్రాల సాధన మంచి మంత్రాల సాధన కన్నా కొంచెం కఠినమైన పద్ధతులు, నియమాలు ఉంటాయి. ఉమ్, ఉమ్. ఆ నియమాలన్నీ పాటించి ఈ కాలంలో చేయగలిగినోడు ఎవడు లేడు. ఓకే. ఒకవేళ నిజంగా అలా ఎవరైనా చేస్తున్నారు అనన్నా కూడా, అంటే నా మీద ప్రయోగిస్తున్నారు అంటే నాకు పని చేయకుండా ఉండాలి అనంటే, నేను దైవారాధనలో ఉంటే అవన్నీ పని చేయకుండా ఎక్సలెంట్. ఉంటాయా? అది హ్మ్. ఆ గుడికి మీరు ఏ దేవుణ్ణి నమ్మారో ఆ గుడికి వెళ్ళి మీ నామగోత్రాలతో అర్చన చేపించుకొని హ్మ్. ఒక దారమో ఏదో ఆయన కాళ్ళ దగ్గర పెట్టి హ్మ్. అది కంకణంలాగా ధారణ చేస్తే ఇట్ విల్ బికమ్ ఏ షీల్డ్ టు యూ. నిజంగా అంత పవర్ ఉంటుందా ఎస్, స్వామీజీ దానికి? హ్మ్. అక్కడ 90% మీకు విశ్వాసం పనిచేస్తాను. హ్మ్. నేను వెళ్ళి అక్కడ పూజ చేసుకొని వెంకటరమణుని కాళ్ళ దగ్గర పెట్టింది, శివలింగం మీద పెట్టింది, సంథింగ్ హ్మ్. హ్మ్. అమ్మవారి కాళ్ళ దగ్గర పెట్టింది ఎవరో, అవునవును. అక్కడి నుంచి పెట్టి పూజారి ఇచ్చాడు, ఇది నేను వేసుకున్నా, అది నన్ను ఏం చేయదు. హ్మ్. ఆటోమేటిక్గా మీలో కాన్ఫిడెన్స్ పెరిగిపోయింది కదా. హ్మ్. అంతా మన ఏవా కారణం బంధమోక్షయో అని మన పెద్దోళ్ళు ముందే చెప్పారు తల్లి. హ్మ్. ఎవ్రీథింగ్ డిపెండ్స్ ఆన్ యువర్ వే ఆఫ్ థింకింగ్. ఆ! నీ ఆలోచన సరళిని బట్టి. నాకేమో అయింది అయింది అంటే నువ్వు డౌన్ అయిపోతా వస్తావు. హ్మ్. ఎవడో నాకేదో చేశాడు అని అనుకున్న ఒక్క ఫీలింగ్, ఆ! నన్ను ఎవడు ఇప్పుడు ఏం చేయలేదు, నా చేతిలో అమ్మవారి కంకణం ఉంది, హ్మ్. లేదు శివుడు ఇది ఉంది, సుబ్రహ్మణ్య స్వామి అభిషేకపు నీళ్లు తాగా, హ్మ్. వాట్ ఎవర్ అవును. ఎన్నో ఉన్నాయి కదా. అవును. అవును. హ్మ్. లేదు పళని ప్రసాదం తిన్నా, హ్మ్. అద్భుతమైన పళని ప్రసాదం రేకు డబ్బాలో ఇస్తాడు వాడు, ఆ! ఎన్నాళ్ళైనా అది చెడదు. ఆ! మరి ప్రసాదం శక్తి అంటే మీరు మీరు చేసి డబ్బాలో పెట్టండి, చిలుం పట్టిపోతుంది. అవును. అది ఎప్పుడు తెచ్చి పెడతాము. అవును. ఒకప్పుడు తిరుపతి లడ్డు నెలలకు నెలలు ఎంత మాత్రము పోకుండా డబ్బా మూత తీయంగానే నెయ్యి ఘమఘమలు కొట్టేది. సువాసన. హ్మ్. వాళ్ళు చేయడం అంత పవిత్రంగా చేస్తుండేవాళ్ళు. హ్మ్. తమాషా ఏంటంటే ఆ కాలంలో ఆ! అంతమందికి లడ్లు చెయ్యి మీద? పిసికేదానికి కాక ఆ! కాళ్ళు కడుక్కొని రూమ్లో వేసేస్తారు, హ్మ్. తొక్కుతారు. వాడేమో జీరాలు తీసి రూమ్లో వేస్తా అంటాడు, హ్మ్. వీళ్ళు తొక్కి అది కొంచెం మెత్తబడినాక అప్పుడు తీసి దాన్ని లడ్డు చేసేవాడు. ఆ! కళ్ళతో చూస్తే ఒక రహస్యము, లేకుంటే తిరుపతి ప్రసాదం. అసలు ఒకప్పుడు ఇలాంటివి చూస్తే అసలు తినలేంగా. లేదు, వాళ్ళు ఎంత పవిత్రంగా ఆ! వాళ్ళు భోంచేయకుండా వచ్చి
కాళ్ళను 1కి 6 సార్లు 7 సార్లు కడగాల అంటారు. పుక్కిలింత 7 సార్లు చేసినప్పుడు మన నోట్లో ఉన్న మొత్తం కల్మషాలు ఎట్లా పోతాయో 7 సార్లు అట్లా వాళ్ళ కాళ్ళు కడుక్కుంటారు. అదొక మీరేమో ఇప్పుడు ప్యూర్ స్టోనో అది ప్యూరా స్టోనో అంటారే. అప్పుడు ఇక రాయితో వేసి రుద్దుకొని 7 సార్లు కడుక్కొని అప్పుడు దిగుతుంది. చాలా ఏళ్ళ కింది మాట ఇది. ఇప్పుడు మీకు ఎన్ని వింటే ఇట్లా కూడానా అని అనుకుంటారు. అంతే కదా. మళ్ళీ గేలి చేసేవాళ్ళైతే కనుక తొక్కిన ప్రసాదం తింటాడారు మీరు అనేసి వేరే మతస్థులు వేరే అంతే వాళ్ళు కదా. మనల్ని క్రిటిసైజ్ చేస్తారు. కానీ మరణాన్ని కొంచెం పోస్ట్ పోన్ చేసుకోగలిగిన టెక్నిక్స్ ఈ సాధకుల దగ్గర ఉంటుంది. దాంతో ఇంకొంచెం కాలం ఎక్కువ బతకచ్చు. ఓకే. రెండవది వాని కృప కూడా అన్నిటికన్నా మెయిన్ అది. ఉమ్. నేను నా సాధనతో నేను ఇంత ఉన్నాను అని ఏ పొద్దు గర్వించినాడో వాడు ఆ రోజు పోతాడు. ఉమ్. నీ అనుగ్రహం నా మీద ఉండబట్టి ఆ గురు కృప ఉండబట్టి ఉమ్. దేవుడు కూడా కాదు మా గురువు ముఖ్యం. ఆహా. మా గురు కటాక్షం ఉండబట్టి ఆ గురు దయ నా మీద ఉండబట్టి ఉమ్. ఈ రోజుకు నేను ఇంత చేసుకోగలుగుతా ఉన్నాను, ఇంతమందితో మాట్లాడగలుగుతా ఉన్నాను, ఉమ్. నా వంతు ధర్మ ప్రచారం నేను చేయగలుగుతా ఉన్నాను అంటే అంతా నా గురు కృప అన్న భావనతో ఉన్నప్పుడు ఉమ్. నాకు ఇంత అయిపోయింది అని ఏ రోజు అనుకుంటానో ఆ రోజు నేను డల్ అయిపోతాను. నాకు ఇంతే అనుకున్నప్పుడు ఎంతైనా ఉండొచ్చు. స్వామిజీ, ఇప్పుడు ప్రతి ఒక్కరూ ఆలోచించేది ఏంటంటే నది స్నానం వలన పవిత్రమైన జలం కాబట్టి పుణ్యం వస్తుంది అని చెప్పి మనకున్న పాపాలు తొలగిపోతాయి అని చెప్పి. అయితే మనం సైంటిఫికల్గా ప్రూవ్డ్ అమ్మా. ఒక నది కొన్ని పర్వతాల నుంచి ప్రవహించి వస్తుంది, ఎంతో దూరం నుంచి వస్తుంది. గంగా నది కొన్ని వేల కిలోమీటర్లు, యమునా నది వేల కిలోమీటర్లు, గోదావరి వేల కిలోమీటర్లు. అవి ఏ రాళ్లను ఖనిజాలను రాసుకుంటూ వస్తుంది. ఏ చెట్లు ఆ నది పక్కన ఉంటాయి దాని వేర్ల సారాన్ని తీసుకొని వస్తుంది. ఇంకా మన పూర్వకాలంలో నదిని దాటేటప్పుడు కాయిన్ వేయమనేవాళ్ళు. అప్పట్లో బంగారు వెండి రాగి కాయిన్స్ ఉండేవి. ఎందుకని? ఆ నీళ్ళలో వేసినప్పుడు ఇవి కణాలు కణాలుగా ఆ నీళ్ళలో కలుస్తాయి. ఆ నీళ్ళలో స్నానము ఆ నీళ్లు స్వీకరించినప్పుడు ఆ ఖనిజాల శక్తి మనకు వస్తుంది. ఇప్పుడు నికెల్ కణాలు వేస్తాండ మనం, ఆ రూపాయి కాయిన్లు ఏంటివో వేస్తాండ. అప్పట్లో రాగి నాణ్యాలు బంగారు వెండి నాణ్యాలు ఉండేవి. వాళ్ళు ఎంత దూరదృష్టి చూడండి. నది ఎవడు దాటి ఒక్కసారి పోతే నీ దగ్గర ఉన్న దాంట్లో ఒక్క కాయిన్ వేయి అనేవాళ్ళు. ఇప్పుడు వేస్తున్నారు, ఆ మాట పాటిస్తున్నారు. పాపం వాళ్ళకు వాళ్ళు వేస్తా ఉండేది కెమికల్ మెటాల్ వేస్తాడు. అవి ధాతువులుగా విడిపోతాయి కణాలుగా కొన్నాళ్ళకు ఆ ప్రవాహ వివేకానికి. ఆ కణాలు ఎవడికో నీళ్ళు తాగినప్పుడు 2 కణాలు వచ్చినాయి, బంగారు లోపలికి దిగింది. ఎంత గుడ్ అది అరహస్యం. అందుకే ఆ నదులకు ఆ శక్తులు వస్తాయి. రెండవది ఆ నది దగ్గరనే మునులు ఋషులు తపస్సులు చేసేవాళ్ళు. వాళ్ళ తపస్సు వైబ్రేషన్స్ వాళ్ళ ఆ శక్తి ఆ నీళ్ళకు కూడా చేరుతుంది. మీరు 2 గ్లాసుల్లో నీళ్లు పెట్టి ఒక గ్లాసును రోజు గంటసేపు తిట్టండి, ఒక గ్లాసును ప్రేమగా చూడండి. 2-3 డేస్ ఇచ్చేసినాక ఈ నీళ్లు టేస్ట్ చేయండి, ఆ నీళ్లు టేస్ట్ చేయండి. ఇట్ రెస్పాన్స్. సైంటిఫికల్లీ ప్రూవ్డ్, వైజ్ఞానికంగా రుజువైంది. ప్రయోగాలు చేశారు వీళ్ళు. ఏది మనోళ్ళు ముందు చెప్పారో వీడికి నేను చెప్పానే రుజువులు కావాలా అంటున్నాడే. నువ్వు ఎతికితే నీకు దొరుకుతాయి. నీకు ఎతికి చూసే ఎక్విప్మెంట్ నీ దగ్గర లేదు. ఇప్పుడు కనిపెడుతున్నావు, ఇంకా ముందు కనిపెడతాం. చంద్రుడు మన మీద ప్రభావం చూపిస్తాడా? శనిగ్రహము ఇన్ని కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉంది, వాడు మన మీద ఏంది ప్రభావం చూపిస్తాడు? మీ జ్యోతకాలు ఏంది, జోస్యాలు ఏంది అని వీళ్ళు అంటారు. చంద్రుని మూలంగానే సముద్రంలో ఆటుపోట్లు జరుగుతున్నాయని ప్రూవ్డ్. అమావాస్య పౌర్ణమి రోజులలో దొంగతనాలు కూనీలు దోపిడీలు ఎక్కువ జరుగుతున్నాయి. అదేవిధంగా ఆధ్యాత్మికంగా సాధన చేసే వాళ్లకు శక్తి పెరుగుతూ ఉంది. సో నువ్వు ఆ రూట్లో పోతే దాన్ని హెచ్చు చేస్తుంది, ఈ రూట్లో పోతే దాన్ని హెచ్చు చేస్తుంది. దాని తప్పు లేదు. ఆ మట్టుకు ఆ పవర్ని ఇస్తుంది అది. వెన్ యూ ఆర్ గోయింగ్ ఇన్ అ బ్యాడ్ వే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. ఇఫ్ యు ఆర్ గోయింగ్ ఇన్ ఎ గుడ్ వే ఇట్ ఈస్ ఇంక్రీజింగ్. నీ వాడుకునే విధానం మీద. కత్తి తయారు చేసేవాడిది ఏ దోషము లేదు. ఆ కత్తిని ఒక డాక్టర్ వాడినాడు, ఒకని ప్రాణం కాపాడినాడు. అదే కత్తిని ఒక దొంగ వాడినాడు, ఒకని ప్రాణం తీశాడు.
అవును. కత్తిది దోషం లేదు, కత్తిని తయారు చేసిన వాడిది దోషం లేదు, వాడిన వాడి దోషం. వాడినవాడు. ఇప్పుడు స్వామీజీ ఇన్ని కోట్ల మంది వస్తున్నాయి కుంభమేళాకి వెళ్ళి స్నానం ఆచరించడము, అక్కడ వచ్చిన సాధువుల ఆశీర్వాదాలు తీసుకోవడం అంటే అందరికీ సాధ్యపడదు. వెళ్ళిన వాళ్ళు ఎవరైనా జలం తీసుకొస్తే ఆ జలాన్ని మన నెత్తిలో చల్లుకోవడం గానీ అలాంటివి చేస్తే కూడా అదే పుణ్యం చాలు. వస్తుందా? ఎందుకు గంగాజలం తెస్తే ఎన్నాటికి చెడదు అనేది ఇప్పటికీ సైంటిస్టులు చెప్తానే ఉన్నారు. అవును. వేరే నీళ్లు 10 రోజులకు పాడైతాయి, హ్మ్. గంగ నీళ్ళు ఎప్పటికీ పాడు. హ్మ్. దాంట్లో ఆ ఔషధి శక్తులు ఉన్నాయి. అందుకే గంగమ్మ అమ్మ హ్మ్. మాతృదేవ భావనతో మనం చూస్తాం. హ్మ్. గోదావరమ్మ, కృష్ణమ్మ అమ్మ, అవును. జగజ్జనని, హ్మ్. ఆ శక్తి ఉంది. ధన్యవాదాలు స్వామీజీ. చాలా మంచి విషయాలు తెలియజేశారు. కుంభమేళ విశిష్టత గురించి కూడా చాలా చక్కగా వివరించారు. అంతా మా నమస్తే. గురు కటాక్షం తల్లి. ధన్యవాదాలు.